హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో పెప్లం టాప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. అయితే ఇక్కడ ఈ శారీ స్పెషాలిటీ ఏమిటంటే ఇది కస్టమర్ యొక్క నానమ్మదంట. అంటే నియర్లీ 20 ఇయర్స్ శారీ ఇది. సో దీనితో మనము పెప్లం టాప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇది గోల్డ్ జరీ అండ్ సిల్క్ థ్రెడ్ ఎంబోస్డ్ శారీ. సో దీనికి లైనింగ్ ఇక్కడ నేను క్రేప్ తీసుకుంటున్నాను. కాటన్ తీసుకుంటే అంత సెట్ అవ్వదు కాబట్టి క్రేపే యూస్ చేస్తున్నాను. సో ఈ పెప్లం టాప్‌ని డ్రాఫ్ట్ చేయడానికి కావాల్సిన మెజర్‌మెంట్స్ ఈ స్క్రీన్‌లో కనిపిస్తున్నాయి. అండ్ ఇది పెప్లం టాప్ కాబట్టి బాడీస్ లెంత్ వేరు, ఫ్లేర్ వేరుగా ఉంటుంది. ఇక్కడ చూడండి బాడీస్ లెంత్ 13 అండ్ ఫ్లేర్ లెంత్ వచ్చేసి 10 ఇంచ్. టోటల్ 23 ఇంచెస్ పెప్లం టాప్ అనమాట. సో ఇక్కడ నేను ఈ క్రేప్ లైనింగ్‌కి ఆల్రెడీ కింద అండ్ పైన రిఫరెన్స్ లైన్స్ అండ్ సీక్వెన్సెస్ మార్క్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీని లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ అంటే బాడీస్ లెంత్ అనమాట ఇది. ఇప్పుడు మనం డ్రాఫ్ట్ చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ షోల్డర్ స్ట్రాప్ వచ్చేసి 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ లెంత్ 5 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ రిఫరెన్స్ లైన్స్‌తో నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. నేనైతే యూజువల్‌గా యూ నెక్‌ని డ్రా చేసుకుంటున్నాను. మీరు మీ అకార్డింగ్ నెక్ షేప్‌ని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ 5 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. అంటే చెస్ట్ రౌండ్ బై 6 చేస్తే 5.1 వచ్చింది. దానికి రౌండ్ ఫిగర్ 5 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్స్‌ని డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ కర్వ్‌కి, నెక్ రౌండ్‌కి సివెల్వెన్స్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం డ్రాఫ్ట్ చేసింది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర ఆర్మ్ హోల్ లెంత్ మిడ్ పాయింట్ నుంచి లోపలి వైపుకు హాఫ్ ఇంచ్ వచ్చేలాగా షోల్డర్ నుంచి మళ్ళీ ఒకసారి ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేయాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా! సేమ్ ఇలాగనే డ్రా చేసుకొని సివెల్వెన్స్ కూడా మార్క్ చేసుకోవాలి. దీనితో ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ రెడీ అయిపోతుంది. బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసేసాము. అండ్ నెక్స్ట్ బ్యాక్ నెక్‌ని కూడా డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ డెప్త్ 6.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని నెక్ షేప్‌ని డ్రా చేసి సివెలెన్స్ కూడా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ డ్రాఫ్ట్స్ అండ్ ఆర్మ్ హోల్ లెంత్ కర్వ్ డ్రాఫ్ట్స్ కూడా అయిపోయాయి కదా! ఇప్పుడు చెస్ట్ రౌండ్ అండ్ వేస్ట్‌ని కూడా మార్క్ చేసుకుందాము. చెస్ట్ రౌండ్ 31/4 చేస్తే 7.75 ఇంచెస్ వచ్చింది. ఇది ఆర్మ్ హోల్ లెంత్ రిఫరెన్స్ లైన్ మీద మార్క్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ రౌండ్ వచ్చేసి 25 ఇంచెస్. దీన్ని బై 4 చేస్తే 6.25 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని ఫ్రంట్ డ్రాఫ్ట్‌కి అయితే 1 ఇంచ్ డాట్ విడ్త్, బ్యాక్‌కి అయితే 0.5 ఇంచెస్ డాట్ విడ్త్‌ని పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ పాయింట్, వేస్ట్ పాయింట్‌ని కలుపుతూ ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. తర్వాత సివెల్వెన్స్ సైడ్స్‌కి మనము 1 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. కావాలి అంటే 1.5, 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 ఇంచే మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ డ్రాఫ్ట్ చేసిన వేస్ట్ విడ్త్ మిడ్ పాయింట్ దగ్గర డాట్ పాయింట్‌ని మార్క్ చేసుకొని, ఆ పాయింట్ నుంచి డాట్ లెంత్ ఫ్రంట్‌కి 3 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్‌లో మనము డాట్‌కి 1 ఇంచ్ మార్క్ చేసాం కదా! దాన్నే ఇక్కడ ఈ లైన్‌కి రెండు వైపులా 0.5 వచ్చే విధంగా మార్క్ చేసుకొని లెంత్ నుంచి దీని విడ్త్‌కి డాట్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. దీనితో ఫ్రంట్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్‌ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్‌ని మార్క్ చేసుకుందాము. అంటే డాట్స్, సైడ్ సివ్ అలవెన్సెస్, నెక్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ డాట్ లెంత్ 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్‌లో 3 చేసుకున్నాం కదా! ఇక్కడ 4 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అండ్ డాట్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 0.5 ఇంచెస్. మనం ఫ్రంట్‌లో 1 ఇంచ్ మార్క్ చేసాము. అండ్ సైడ్ సివ్ అలవెన్స్‌లో కూడా హాఫ్ ఇంచ్‌ని తగ్గించేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ పాయింట్‌ని చెస్ట్ లైన్‌కి కలుపుతూ లైన్‌ని డ్రా చేసుకోవాలి. సివెల్ లైన్స్ కూడా అలాగనే మార్క్ చేసుకోవాలి. ఎక్సెస్‌గా ఉన్న పార్ట్‌ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డెప్త్ 6.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని సివెల్ లైన్స్‌ని ఇంక్లూడ్ చేస్తూ బ్యాక్ నెక్ ప్యాటర్న్‌ని కట్ చేసుకోవాలి. దీనితో బ్యాక్ ప్యాటర్న్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్‌లో మనము ఆర్మ్ హోల్ కర్వ్‌ని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. దాన్ని కట్ చేసుకుందాము.
ఇప్పుడు స్లీవ్‌ని డ్రాఫ్ట్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని మెజర్ చేసుకోవాలి. ఇది మెజర్ చేసేటప్పుడు పైన 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ ఉంది కదా! దాన్ని వదిలేసి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం మెజర్ చేస్తే 7 ఇంచెస్ వచ్చింది. కానీ 6 ఇంచెస్ అనేది యాక్చువల్ ఆర్మ్ హోల్ కర్వ్. 1 ఇంచ్ సీమ్ అలవెన్స్. ఇప్పుడు స్లీవ్‌ని డ్రాఫ్ట్ చేయడానికి క్రేప్ లైనింగ్‌ని నేను 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నాను. అండ్ రిఫరెన్స్ లైన్స్‌ని కూడా డ్రా చేసుకున్నాను. చూడండి స్లీవ్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ అండ్ ఈ హైట్‌కి హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ కూడా మార్క్ చేసుకున్నాను. తర్వాత స్లీవ్ క్యాప్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ స్లీవ్ ఎడ్జ్ రౌండ్ 6 ఇంచెస్ మార్క్ చేసుకొని దీనికి 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ కూడా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ స్లీవ్‌కి కర్వ్‌ని డ్రా చేయడానికి ఆర్మ్ హోల్ లెంగ్త్‌ని ఇక్కడ మార్క్ చేస్తున్నాము. ఫస్ట్ 6 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని మనము కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రీ హ్యాండ్ కర్వ్‌ని డ్రా చేస్తున్నాను. దీనితో పాటు సీమ్ అలవెన్స్ కూడా డ్రా చేస్తున్నాను. ఈ కర్వ్‌కి 1 ఇంచ్ ఎక్స్‌టెండ్ చేసే స్లీవ్ కర్వ్‌ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి సైడ్‌లో కనిపిస్తుంది సీమ్ అలవెన్స్ 1 ఇంచ్ అనేది. నెక్స్ట్ తర్వాత ఫ్రంట్ స్లీవ్ కర్వ్ కోసము స్లీవ్ కర్వ్ నుంచి లోపలికి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ చేస్తున్నాను కదా! సేమ్ అలాగనే అండ్ సీమ్ అలవెన్స్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన ఈ డ్రాఫ్ట్‌ని ఇప్పుడు కట్ చేసుకుందాము. ఈ స్లీవ్‌ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనము బ్యాక్ స్లీవ్ కర్వ్‌తోని కట్ చేసుకొని, తర్వాత స్లీవ్‌ని ఓపెన్ చేసి ఫ్రంట్ స్లీవ్ కర్వ్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనము బాడీస్ పార్ట్‌ని కట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఫ్లేర్ పార్ట్. ఫ్లేర్ పార్ట్ కోసము లైనింగ్‌ని 4 ఫోల్డ్స్ చేసుకొని, ఫ్లేర్ లెంగ్త్ 10 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని, సీమ్ అలవెన్సెస్‌ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ సైడ్‌కి కూడా ఫ్లేర్ లెంగ్త్ 10 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని, సీమ్ అలవెన్స్‌ని కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్‌కి 4 ఫోల్డ్స్ చేసుకొని, సీమ్ అలవెన్స్ కూడా మార్క్ చేసుకున్నాను. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ రెడీ అయిన ఈ ప్యాటర్న్స్‌తో శారీని కట్ చేసుకుందాము. ఈ శారీలో పల్లో పార్ట్‌ని నేను బాడీస్‌కి యూజ్ చేస్తున్నాను. అండ్ ఫ్లేర్ కోసము శారీ రిమైనింగ్ పార్ట్‌ని కట్ చేసుకుంటాను. ఈ వీడియోలో ఫర్దర్ ప్రొసీడ్ అయ్యే ముందు ఒక చిన్న నోట్. నేను ఇలాంటి మరిన్ని డిజైన్స్‌ని డ్రాఫ్ట్ చేయాలంటే నాకు కూడా మోటివేషన్ కావాలి కదా! అందుకోసమే ఎవరైతే నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. ఇక్కడ ఫ్లేర్‌కి కింద పార్ట్‌లో ఈ బార్డర్ వచ్చే విధంగా లైనింగ్‌ని పెట్టి కట్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ విడ్త్, శారీ విడ్త్ సేమ్ ఉండాలి. ఎందుకంటే రెండిటిని కలిపి ఎగ్జాక్ట్‌గా స్టిచ్ చేస్తాము కాబట్టి. ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో, ఫ్లేర్ పార్ట్ రెడీ, బాడీస్ పార్ట్ కూడా రెడీ. ఇప్పుడు ఫస్ట్ బాడీ పార్ట్‌ని స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌తోని స్టార్ట్ చేసి నెక్ లైన్ దగ్గర స్టిచ్‌ని వేసుకోవాలి. ఎందుకంటే ఇది స్టిచ్ చేసి రివర్స్ చేసే మెథడ్ కాబట్టి. ఇలా నెక్ లైన్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకొని నెక్ లైన్ దగ్గర చిన్న చిన్న కర్ట్స్‌ని పెట్టుకోవాలి. తర్వాత ఈ లైనింగ్‌ని రివర్స్ చేసి నెక్ లైన్ మీద స్టిచ్‌ని వేసుకోవాలి. అంటే టాప్ స్టిచ్‌ని వేసుకోవాలి. తర్వాత ఈ లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రివర్స్ చేసి ఎడ్జెస్‌ని కూడా స్టిచ్ వేసి లాక్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇదే విధంగా బ్యాక్ సైడ్‌ని కూడా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ డాట్స్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్‌ని ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో స్లీవ్‌ని కూడా అలాగే సివ్ అండ్ రివర్స్ మెథడ్‌లో స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 2 స్లీవ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్‌ని కలిపి షోల్డర్ స్ట్రాప్స్ మీద స్టిచ్‌ని వేసుకోవాలి. దీంతో షోల్డర్స్ రెడీ అయిపోతాయి. ఇలా రెడీ అయిన ఈ బాడీస్‌కి షోల్డర్స్‌ని అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఈ బాడీస్‌కి ఒకవైపు స్టిచ్‌ని వేసుకోవాలి. మనం సైడ్ సివ్ అలవెన్స్ 1 ఇంచ్ మార్క్ చేసాం కదా! ఆ లైన్ మీదనే స్టిచ్‌ని వేసుకోవాలి. ఇంకోవైపు కూడా స్లీవ్ నుంచి
చెస్ట్ లైన్ అండ్ వేస్ట్ లైన్‌కి మధ్య వరకు స్టిచ్‌ని వేసుకోవాలి. ఎందుకంటే ఈ సైడ్‌లో మనము జిప్‌ని అటాచ్ చేస్తాము కాబట్టి. నెక్స్ట్ ఫ్లేర్‌ని రెడీ చేసుకుందాము. అయితే ఇక్కడ శారీ యొక్క రైట్ సైడ్ మీద లైనింగ్‌ని పెట్టేసి కింద వైపు 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ మీద స్టిచ్‌ని వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా! అలాగనే. తర్వాత లైనింగ్‌ని బయటి వైపుకి ఓపెన్ చేసి టాప్ స్టిచ్‌ని వేసుకోవాలి. టాప్ స్టిచ్ అయిపోయాక లైనింగ్‌ని శారీ మీదకి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఎడ్జెస్‌ని స్టిచ్ చేసుకోవాలి. దీనితో మన ఫ్లేర్ పార్ట్ రెడీ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ ఫ్లేర్‌ని కూడా రెడీ చేసుకోవాలి. రెడీ అయిన ఈ ఫ్లేర్స్‌ని బాడీస్‌కి స్టిచ్ చేసే ముందు చూడండి. బాడీస్‌లో మనము ఒక సైడ్ కంప్లీట్ క్లోజ్, ఇంకొక సైడ్ ఓపెన్ పెట్టి ఉంచాం. అదే విధంగా ఫ్లేర్స్‌ని కూడా చెరో ఎడ్జెస్‌ని కలిపి జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్లేర్ మొత్తానికి 1 ఇంచ్ విడ్త్ గల ప్లీట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. అయితే ఈ ప్లీట్స్ అన్నిటిని నైఫ్ ప్లీట్స్ అని అంటారు. అంటే ఇది ఒక డైరెక్షన్‌లోనే ఉంటాయి. ఎయిదర్ క్లాక్ వైస్ ఆర్ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఉంటాయి. ఇక్కడ చూడండి అన్నీ ఒక డైరెక్షన్‌లోనే ఉన్నాయి. అండ్ 1 ఇంచ్ విడ్త్ గల ప్లీట్స్ ఇవి. ఇప్పుడు ఈ ప్లీట్స్‌ని బాడీస్‌కి పెట్టి పిన్ చేసి సెక్యూర్ చేసుకుందాము. పిన్ పెట్టుకున్న ఈ పార్ట్‌ని స్టిచ్ చేసుకుందాము. ప్లీట్స్‌ని బాడీస్‌కి స్టిచ్ చేశాక లుక్ చూడండి ఇలాగా ఉంటుంది. ఇప్పుడు దీనికి జిప్‌ని అటాచ్ చేసుకుందాము. జిప్‌ని అటాచ్ చేసే ముందు ఈ టాప్‌ని రివర్స్ చేసి వేస్ట్ లైన్ నుంచి కిందికి 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. పైన వైపు ఆల్రెడీ మనం 4 ఇంచెస్ నుంచి మార్క్ చేసాం కదా! సో, కింద వైపు 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని, ఆ మార్కింగ్ పాయింట్ నుంచి ఫ్లేర్ లెంత్ వరకు అంటే ఎడ్జ్ వరకు స్టిచ్‌ని వేసుకోవాలి. తర్వాత సైడ్‌లో జిప్‌ని స్టిచ్ చేసుకోవాలి. జిప్‌ని డ్రెస్‌కి ఎలా స్టిచ్ చేయాలి అనే దాని మీద ఆల్రెడీ వీడియో చేశాను కదా! ఆ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడ మీరు రిఫరెన్స్ కోసం చూసుకోవచ్చు. సో, జిప్ కూడా రెడీ అయిపోయింది. దీనితో మన పెప్లమ్ టాప్ రెడీ. ఈ టాప్ యొక్క ఫైనల్ లుక్ కస్టమర్ మీద ఇలా ఉంది. ఇది ఫ్రంట్ లుక్ అండ్ ఇది బ్యాక్ లుక్. ఈ పెప్లమ్ టాప్ మీద మీ వాల్యుబుల్ సజెషన్స్‌ని కామెంట్ బాక్స్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.